ఎపిసోడ్ 5 ఫుల్ స్టోరీ. చెరువు దగ్గర జరిగిన ఆ సంఘటన తర్వాత అనన్య మనసు ప్రశాంతంగా లేదు. ఆ వ్యాపారవేత్త రాఘవ్ను చూసిన తీరు, అతని మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, ఇవన్నీ అనన్యను కలవరపరిచాయి. రాఘవ్ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించాడు. కాని అతని కళ్లలో ఒక గంభీరత ఉంది. అది సాధారణ విషయం కాదని స్పష్టంగా చెప్పింది. అనన్య, నువ్వు కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి అని రాఘవ్ అన్నాడు. అంటే ఏమిటి అని అనన్య అడిగింది. అతను సాధారణ వ్యక్తి కాదు. అతను తన పనులు పూర్తి చేయడానికి ఏదైనా చేస్తాడు. అనన్య ఒక్కసారిగా భయపడింది. అయితే మనం ఏమి చేయాలి? రాఘవ్ కొద్దిసేపు ఆలోచించాడు. ముందు అతను ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవాలి. ఆ రోజు గ్రామంలో పెద్ద సమావేశం జరిగింది. ఆ వ్యాపారవేత్త యువతకు ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడటానికి వచ్చాడు. గ్రామంలోని చాలామంది యువతులు అక్కడికి వచ్చారు. అందరికీ ఆశలు, కలలు, కొత్త జీవితం మొదలవుతుందనే నమ్మకం. అనన్య కూడా అక్కడికి వచ్చింది. కాని ఇప్పుడు ఆమె కళ్లలో సందేహం ఉంది. ఆ వ్యక్తి స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ గ్రామంలో చాలా ప్రతిభ ఉంది. నేను నగరంలో ఒక పెద్ద కంపెనీ ప్రారంభిస్తున్నాను. అక్కడ పనిచేయడానికి యువత అవసరం. అందరూ చప్పట్లు కొట్టారు. ఎవరికైనా మంచి భవిష్యత్తు కావాలంటే నా తోడుగా రావచ్చు అని అతను చెప్పాడు. అనన్య అతన్ని గమనించింది. అతని మాటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. కాని రాఘవ్ చెప్పిన విషయాలు ఆమెకు గుర్తొచ్చాయి. సమావేశం ముగిసిన తర్వాత ఆ వ్యక్తి నేరుగా అనన్య దగ్గరకు వచ్చాడు. నువ్వు అనన్య కదా అని అడిగాడు. అనన్య ఆశ్చర్యపోయింది. మీకు నా పేరు ఎలా తెలుసు? అతను చిరునవ్వు పెట్టాడు. ఈ గ్రామంలో ప్రతిభ ఉన్న వాళ్ల గురించి తెలుసుకోవడం నా పని. అనన్యకు అతని మాటలు నమ్మశక్యం కాలేదు. నీకు నగరంలో మంచి అవకాశం ఇవ్వగలను అని అతను చెప్పాడు. ఆ సమయంలో రాఘవ్ అక్కడికి వచ్చాడు. అనన్య, మనం వెళ్దాం అని అన్నాడు. ఆ వ్యాపారవేత్త నవ్వుతూ అన్నాడు. రాఘవ్, నువ్వు ఇంకా అదే ప్రయత్నం చేస్తున్నావా? రాఘవ్ గంభీరంగా అన్నాడు. నిజం చెప్పడం ఎప్పుడూ ఆగదు. ఆ వ్యక్తి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి మెల్లగా అన్నాడు. సరే. ఆట మొదలైంది. అనన్యకు ఈ మాటలు వినగానే గుండె వేగంగా కొట్టుకుంది. ఆ రాత్రి అనన్య ఇంటికి వెళ్ళింది. కాని ఆమె మనసు ప్రశాంతంగా లేదు. రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఫోన్ మోగింది. అది ఒక అపరిచిత నంబర్. అనన్య కాల్ తీసుకుంది. ఫోన్ అవతల నుండి ఒక మగ స్వరం వినిపించింది. నీ జీవితంలో పెద్ద ప్రమాదం మొదలైంది. అనన్య భయపడింది. ఎవరు మీరు? ఆ స్వరం మళ్లీ మాట్లాడింది. రాఘవ్పై పూర్తిగా నమ్మకం పెట్టుకోకు. అంతే. కాల్ కట్ అయింది. అనన్య చేతులు వణికాయి. ఇప్పుడు ఆమెకు మరో ప్రశ్న వచ్చింది. రాఘవ్ నిజంగా ఎవరు? ఎపిసోడ్ 5 ఇక్కడ ముగుస్తుంది.